అందరికీ ఇవాళ మా ఇంట్లో సండే స్పెషల్ వచ్చేసి చికెన్ అనమాట, నాటుకోడి చికెన్. అది ఎలా చేసుకున్నాం అనేది చూపిస్తా. సారీ, రెసిపీ చూపించట్లేదు, జస్ట్ కుక్ చేసినది చూపిస్తా. ఇదిగోండి, కుండలో చేసామన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది కుండలో చేస్తే. చూడండి, ఇది కుక్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది అనమాట. ఇలా నాటుకోడి చికెన్ అనేది ఇంట్లో మేక్ చేసామన్నమాట. చాలా బాగుంది. ఇలా ఎంతమంది కుండలో రెసిపీ చేసుకుంటారని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే విత్ సొద్దరట్టతో మేము ఇక్కడ తిన్నామన్నమాట. దీని తర్వాత మా ఇంట్లో వాళ్ళకి ఒక స్వీటో లేకపోతే చల్లగా కావాలా, అందుకని చెప్పేసి ఇక్కడ కోకోనట్ ఐస్ క్రీమ్ అనేది మేక్ చేశాను. అంత సర్వ్ అనేది చేశాను అనమాట. మా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. జస్ట్ ఒక వీడియో క్లిప్ తీస్తా, వెయిట్ చేయండి అంటే ఆగారనమాట. సే హాయ్. హౌ ఇస్ ఇట్ చికెన్? హౌ ఇస్ ఇట్ ఐస్ క్రీమ్? Already you tasted na? Yes. Tell to my subscribers. Like, share, comment, subscribe. Bye. ఇప్పుడు నేను ఐస్ క్రీమ్ టేస్ట్ చేయబోతున్నాను. ఆహా, ఎంత బాగుందని నిజంగా చెప్తున్నా, ట్రూలీ చెప్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉందన్నమాట. కోకోనట్ ఐస్ క్రీము డిస్క్రిప్షన్లో ఇస్తాను, కంపల్సరీ ట్రై చేయండి. ఆహా, సూపర్ ఉంది. ఈ సమ్మర్లో కూల్గా తినాలని అనిపించిన వాళ్ళందరూ ఇంట్లోనే కోకోనట్ ఐస్ క్రీమ్ ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అంత టేస్టీగా ఉంది. సూపర్ అండి. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. బాయ్.